నరేష్ కుమార్, వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ మనం ఫస్ట్ బీఎస్సీ హానర్స్కి సంబంధించిన సెమిస్టర్ 2లోని మేజర్ అండ్ మైనర్ రెండిటికి ఇద్దరికి మేజర్ తీసుకున్న వాళ్ళకి బీఎస్సీ హానర్స్లో మైనర్ తీసుకున్న వాళ్ళకి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే పేపర్ కామన్గా ఉంటుంది. కాబట్టి పేపర్ టైటిల్ ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్. అందులో యూనిట్ 3కి సంబంధించిన మెథడ్ 2కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ముందుగా మన ఛానల్లో ఉన్న అన్ని సెకండ్ సెమిస్టర్ బిఎస్సికి సంబంధించిన అన్ని వీడియోస్ మీకు యాక్సెస్ అవ్వాలి అంటే మెంబర్షిప్ని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మెంబర్షిప్ అంటే ఆల్రెడీ తెలుసు, 1 మంత్ వ్యాలిడిటీ ఉంటుంది 199 రూపీస్తో. ఎలా పర్చేస్ చేయాలి అనేది ఒకసారి రఫ్లో చెప్తాను. మన ఛానల్కి వెళ్ళండి, యూట్యూబ్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్కి వెళ్ళండి. అందులో జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 190 పే విత్ 199 అనే అక్కడ ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ ఫోన్పే యూపీఐ ఐడి అని అడుగుతుంది, పే విత్ యూపీఐ ఐడి అని అడుగుతుంది. మీ యూపీఐ ఐడిని ఇక్కడ టైప్ చేయాలి. మీ యూపీఐ ఐడి మీ ఫోన్పేలో కానీ అమెజాన్ పేలో కానీ ఉంటుంది. మీ నంబరు @YBL కానీ అలా ఉంటుంది. అక్కడ టైప్ చేయండి. అలా టైప్ చేసేసాక వెంటనే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేస్తే వెంటనే మీ ఫోన్పేకి లింక్ వెళ్తుంది. అక్కడ 199 పే చేశాక మీకు మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ యాక్సెస్ అవుతాయి. ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన సెమిస్టర్ 2లోని అన్ని వీడియోస్ ఉన్నాయి సార్. ఓకే, దీని తర్వాత ఈ పేమెంట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్పేలో చేశారు, లేకుంటే అమెజాన్ పేలో చేశారు. ఫస్ట్ ఫోన్పేలో చేస్తే ఫస్ట్ స్టార్టింగ్లోనే మీ ఫోన్పేని ఓపెన్ చేసాక ప్రొఫైల్ ఉంటుంది. ప్రొఫైల్ని క్లిక్ చేశాక కింద డౌన్కి స్క్రోల్ చేస్తే ఆటోపే సెట్టింగ్స్ అని ఉంటుంది. ఆటోపే సెట్టింగ్స్. అందులో డెలీట్ ఆటోపే అని ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ కట్ అవ్వకుండా ఈ డెలీట్ ఆటోపే అని క్లిక్ చేస్తే నెక్స్ట్ మంత్ క్యాన్సిల్ అవ్వదు సార్, క్యాన్సిల్ అవ్వదు. మీకు డెలీట్ ఆటోపే అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ మంత్ ఇంకా మీకు కట్ అవ్వదు అనమాట. కాబట్టి అది ఇంత ప్రాసెస్. పేమెంట్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ నంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఒకవేళ మీరు ఈ నంబర్కి ఫోన్పే చేసి సార్ నాకు ఎలా చేయాలో తెలియడం లేదు అన్న వాళ్ళకి నా ఫోన్పేకి 199 పే చేశాక నా యూపీఐ ఐడిని మీకు చెప్తాను. అప్పుడు మీరు ఇక్కడ టైప్ చేయాలి. అప్పుడు నాకు లింక్ వస్తుంది, నేను పే చేస్తాను. ఓకే, నేను ఆటోపేకి వెళ్ళి డిలీట్ చేసుకుంటాను. ఓకే, మీరైనా చేయొచ్చు, చాలా సింపుల్ ప్రాసెస్. ఓకే, మరి చూద్దాం ఈ ప్రాబ్లం ఎలా చేయాలో. ఓకే, సాల్వ్ d² - a² × y is equal to e⁻ax + e⁻nx. చెప్పాను నేను, ఎప్పుడైనా e⁻ax లో ఉంటే మెథడ్ 2 అని ఫిక్స్ చేయాలి. ఓకే, మరి మెథడ్ 1కైనా 2కైనా 3, 4, 5, 6 వాటన్నిటికీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కామన్, పర్టికులర్ ఇంటెగ్రల్ మారుతుంది. ఓకే, మరి చూద్దాం స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో. గివెన్ d ఈస్ d² - a² into y is equal to e⁻ax + e⁻nx. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉందంటే f(d × y is equal to q(x) లాగా ఉంది. లెట్ f(d × y) that is equal to q(x), where f(d) is equal to ఇదంతా f(d), d² - a². అదేవిధంగా q(x) అంటే e⁻ax + e⁻nx. ఓకే,
సో ఇప్పుడు దీనికి యాక్సిలరీ ఈక్వేషన్ అని కనుక్కుందాం. సో ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈస్ f of m is equal to 0. అంటే f of d ఉంది కదా, ఇందులో d ప్లేస్లో mని సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఇంప్లైస్ m స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. సో మైనస్ ఏ స్క్వేర్ రైట్ సైడ్కి పోతే ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి m వాల్యూ ఎంత, ప్లస్ ఆర్ మైనస్ ఏ. m వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ ఏ ఎట్లా సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు తెలిసి m స్క్వేర్ ఇస్ ఈక్వల్ 4 అనమాట. m స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు దాన్ని 2 స్క్వేర్ రాయొచ్చు. m స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2 స్క్వేర్, m స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇక్కడ. కాబట్టి అక్కడ m ఇస్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ m ఇస్ ఈక్వల్ టు రూట్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ 4. రూట్ 4 అంటే 2నే కదా. సో అలాంటి టెక్నిక్. ఓకే, సో ఇప్పుడు మీకు వచ్చిన రెండు రూట్స్ డిఫరెంట్ రూట్స్ అన్నమాట. ఒకటి ప్లస్ ఏ, ఇంకొకటి మైనస్ ఏ. సో ఇలా డిఫరెంట్ రూట్స్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా ఏంటి, c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x. ఓకే, సో దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ y suffix c, yc is equal to c1 e power ax plus c2 e power minus ax. So that is taking as number 1. ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుందాం. ఓకే, ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుందాం. పర్టికులర్ ఇంటెగ్రల్. సో పర్టికులర్ ఇంటెగ్రల్ కి ఫార్ములా yp దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. మరి yp దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై f ఆఫ్ d అంటే d స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఇంటూ q ఆఫ్ x e పవర్ ax ప్లస్ e పవర్ nx. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ టర్మ్తో మల్టిప్లై చేద్దాం. మళ్ళీ 1 బై డి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ని ఈ పవర్ ఏఎక్స్తో మల్టిప్లై చేద్దాం. సో వైపి ఈజ్ ఈక్వల్ టు 1 బై డి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్. ఇక్కడ ప్లస్ ఉంది, సో అలానే రాస్తున్నా. 1 బై డి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎన్ఎక్స్. ఓకే, ఇప్పుడు ఈ పవర్ ఏఎక్స్ అనేది మోడల్ 2. మోడల్ 2లో ఏం చేయాలంటే పుట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏని సబ్స్టిట్యూట్ చేయాలంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దానిని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ కోఎఫిషియంట్ ఏ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డినోమినేటర్ 0 అయిపోయింది. ఇఫ్ డినోమినేటర్ ఈజ్ 0, డైరెక్ట్లీ మల్టిప్లై విత్ ఎక్స్ వేరియబుల్ అండ్ డెరివేటివ్ ఎఫ్ ఆఫ్ డి. సో ఎక్స్ వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో డినోమినేటర్ 0 అవ్వలేదు అనుకో, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేయండి. ఓకే, ఇన్ జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ డినోమినేటర్ 0 అయింది అనుకో, డి ప్లేస్లో ఏ చేస్తే డి స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ అనమాట. ఇట్లా రాకూడదు మనకి. అందుకోసం ఈ మెథడ్లో వర్కింగ్ రూల్ ఏంటంటే ఎక్స్తో మల్టిప్లై చేస్తాము, ఎఫ్ ఆఫ్ డిని డిఫరెన్షియేటింగ్ చేస్తాం, గుర్తుంచుకోవాలి. సో కాబట్టి ఇక్కడ పుట్ డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ ఏ అనమాట. ఇక్కడ సో దీనికి సపరేట్ పుట్ డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ ఎన్ అనమాట. సో పుట్ డి ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఓకే, మరి వైపి దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మీరు చెప్పండి ఇక్కడ డి ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ 0, డినోమినేటర్ 0 అయింది. ఎక్స్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేశాను, ఎఫ్ ఆఫ్ డి ఉంది కదా, సో దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తాను. సో డి స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2d, ఎక్స్ స్క్వేర్కి 2x, అట్లనే కాన్స్టెంట్ ఏ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 0 కాబట్టి రాయనవసరం లేదు, ఇంటూ ఈ పవర్ ఏఎక్స్. ఓకే సార్, ప్రాబ్లమ్ని మనం ఎంతవరకు చేయాలి? అప్ టు వీ హ్యావ్ టు ఎలిమినేట్ డి టర్మ్. డి టర్మ్ ఉంది కదా,
ఇక్కడైనా ఎలిమినేట్ అయ్యేంత వరకు చేయాలి. ఓకే, మరి ఇక్కడ డి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక స్టెప్ చేద్దాం. సో మరి దీని పరిస్థితి ఏంటో చూద్దాం. డి ప్లేస్లో ఎన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎన్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. డినామినేటర్ 0 అయిందా? లేదు. కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. దీని పని అయిపోయింది సార్. ఈ ప్రాబ్లంలో ఇక్కడ రెండోది ఉంది కదా, దీని కథ అయిపోయింది, చేసేసాం. డి ఎలిమినేట్ అయింది. ఇక్కడ ఉంది చూడు డి. సో మళ్ళీ మీరు ఇంకొకసారి డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ని సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏని సబ్స్టిట్యూట్ చేయండి మళ్ళీ, అప్పుడు డి ఎలిమినేట్ అయిపోతుంది. పుట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ. డి ఎలిమినేట్ అయ్యేంత వరకు మీరు డి ఈజ్ ఈక్వల్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తూనే ఉండాలి. ఓకే, సో ఇప్పుడు కూడా ఏమన్నా 0 అవుతుందా? లేదు సార్, 0 అవ్వదు సార్. సో ఎక్స్ ఇంటూ 1/2a ఈ పవర్ ఏఎక్స్ ప్లస్, ఇక్కడేమో ఎప్పుడో మనం సబ్స్టిట్యూట్ చేసేసాం. డి ఎలిమినేట్ అయిపోయింది ఎప్పుడో. ఎస్, ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, చివరిగా ఇంకొక లైన్ రాస్తున్నా. సో వైపీ దట్ ఈజ్ ఈక్వల్ టు x/2a ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ 1/n square minus a square into e power nx. So that is taking as number 2. సో ఇంతకుముందు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి 1 ఇచ్చాను, ఇప్పుడు 2. ఇప్పుడు మన ప్రాబ్లానికి జనరల్ సొల్యూషన్ yc అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని పర్టికులర్ ఇంటెగ్రల్ని యాడ్ చేయడం అంతే. Therefore general solution to the given D's. So formula y is equal to yc plus yp. So y is equal to yc అంటే నంబర్ 1 చూడండి, c1 e పవర్ ax ప్లస్ c2 e పవర్ మైనస్ ax ప్లస్ yp అంటే ఇది రాయండి, x/2a e పవర్ ax ప్లస్ 1/n స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఇంటూ e పవర్ nx. ఓకే, ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. సో ఇలా చేయాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.